కాకినాడ రూరల్ నియోజకవర్గంలో లేఅవుట్ సామాజిక స్థలాలలో పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసి పార్కులను నిర్మిస్తున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట జ్యువెల్ మియోడోస్ ప్రాంతం నందు నూతన పార్క్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కురసాల కన్నబాబు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కురసాల కన్నబాబుకు జ్యువెల్ మియోడోస్ అపార్ట్మెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు పుష్పగుచ్చాలు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం జ్యువెల్ మియోడోస్ అపార్ట్మెంట్స్లోని స్థానికంగా ఉన్న ఆంజనేయ స్వామి వారిని దర్శించి పూజలు చేశారు. అనంతరం స్థానిక నాయకులు మరియు పెద్దలతో కలిసి కొబ్బరికాయ కొట్టి పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మాట్లాడుతూ ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించడంలో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పార్కులు నిర్మించుకోవడం జరిగిందని తెలిపారు. గతంలో తాను ఈ ప్రాంతంలో పర్యటించిన సందర్భంలో ఈ పార్కును అభివృద్ధి చేయమని పలువురు తనకు విన్నవించుకోవడం జరిగిందని, ప్రజల ఆకాంక్ష మేరకు ఈ రోజు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఎన్నికల అనంతరం మరలా అధికారంలోకి వచ్చిన వెంటనే మరిన్ని నిధులు తీసుకువచ్చి పార్కును అత్యాధునిక వస్తువులతో కూడిన పార్క్గా అభివృద్ధి చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోపిశెట్టి పద్మజా బాబ్జీ, రమణయ్యపేట గ్రామ కమిటీ అధ్యక్షుడు గంజా సత్తిబాబు, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ అనుసూరి ప్రభాకర్, జ్యువెల్ మియోడోస్ అపార్ట్మెంట్స్ కమిటీ ప్రెసిడెంట్ కంతేటి శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ ఏఎస్వి ప్రసాద్, వినాయక ఆలయ చైర్మన్ ఎస్వీఎస్ బాబు, సెక్రటరీ సత్తిబాబు, జాయింట్ సెక్రటరీ నాగేశ్వరరావు, ట్రెజరర్ రెడ్డి వివేక్, మెగా నారాయణ, నగేష్, ఢిల్లీ శ్రీను, గౌతురాజు, మురళీ శేషు, పంచాయతీ కార్యదర్శి దవలూరి వెంకటరమణ, తర్లంపూడి నాని, రత్నరాజు, ఏఎంసీ డైరెక్టర్ మేడిశెట్టి లక్ష్మి, పిల్లి వరలక్ష్మి, గుబ్బల విజయ్, కాదా సతీష్, బొంతు లీలాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే మన యువగరాలని ఉండమని అయిన తర్వాత మాట్లాడి ముందు ఇది కనీసం గ్రౌండ్ కింద చేసి అప్పగిస్తే మీకు ఇమీడియట్ యూటిలైజేషన్కి వస్తుంది. సో ఎలా చేయాలని చూసి థ్యాంక్స్ ఫర్ యువర్ విషెస్ అండ్ సపోర్ట్. ఈ సపోర్ట్ అంతా కావాలి, ఎందుకంటే ఇంకా వచ్చే ఒక 10 రోజుల్లోనే 15 రోజుల్లోనే మ్యాక్సిమం ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. దాని నుంచి కోర్టు అట్రాక్ట్ అయ్యి అక్కడి నుంచి 45 డేస్లో ఎలక్షన్ కూడా కంప్లీట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేబీ ఏప్రిల్ ఎండ్ లోపే ఎలక్షన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో మీ అందరికి సపోర్ట్ కావాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక ఫ్యామిలీ మెంబర్గా మీరు అందరూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అంతే కమిట్మెంట్తో పనిచేస్తాం. రెండో ఎజెండా ఏం లేదు, పబ్లిక్లో ఉన్నాం కాబట్టి పబ్లిక్ ఎజెండాగా ముందుకెళ్తున్నాం తప్పించి వేరే ఎజెండాతో లేదు. సో డెఫినెట్గా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి అన్ని విధాలా ట్రై చేస్తాం. డ్రింకింగ్ వాటర్ సంబంధించి లాస్ట్ 5 ఇయర్స్లో 112 కోట్లు మనం శాంక్షన్ చేసాం ఈ ఒక్క నియోజకవర్గానికి. హౌస్ హోల్డ్ ట్యాక్స్ ఇస్తున్నాము. ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు జైల్ మెడల్స్ లాంటి కాంప్లెక్స్లు కూడా చాలా చోట్ల ఇచ్చాం. ఎందుకంటే సార్ మా పిల్లలకి దాదాపు ఇక్కడ 60-70 మంది పిల్లలు ఉన్నారు సార్. మా పిల్లలు చాలా ప్రశ్న చాలా ఇబ్బంది పడుతున్నాం అండి. ఈ పార్క్ అనేది మా పిల్లలందరికీ చాలా ఉపయోగపడేది సార్. సో మీరు ఇంత బాధ్యతగా మాకు చెప్పబడినందుకు డెఫినెట్గా రాబోయే ఎలక్షన్లో ఎంటైర్ జ్యువెల్ అంతా కూడా మీ వెనకాలే ఉండి జనచైతన్య లేవటి వారు అందరూ తప్పకుండా మీ వెనకాల. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో మేము ఎప్పుడు ఏది అడిగినా ప్రతి ఒక్కటి మాకు కంప్లీట్గా చేసి పెట్టారు. కాబట్టి మా అసోసియేషన్ తరఫున, తర్వాత మా జనరేషన్ లేఅవుట్ తరఫున కూడా కంప్లీట్గా ఎమ్మెల్యే గారికి మేము హార్ట్ఫుల్గా సపోర్ట్ ఇస్తాము.